కళ్ళు పొంగు నేడు పొంగిపోతున్నది, మోపు ముస్తాదేమో వాసానికున్నది. సీసలో మందేమో షాపులోకొచ్చింది, సీసలో మందేమో షాపులోకొచ్చింది, ముంతలో కళ్ళేమో మూల కొరుగుతుంది. కళ్ళు పొంగు నేడు కుంగిపోతున్నది, మోపు ముస్తాదేమో వాసానికున్నది. కళ్ళు పొంగు నేడు కుంగిపోతున్నది, మోపు ముస్తాదేమో వాసానికున్నది. వచ్చిపోయే తోవలంట ఆనాడు కళ్ళు మడవల సందడుండే వైరామ. ఎండతాపం ఎక్కువైతే జనముతో వండువాకే అందముచ్చేది వైరామ. కంచడంతా కళ్ళు దాగి ఆనాడు కష్టమంతా మరిచిపోయేది వైరామ. కంచడంతా కళ్ళు ఎక్సైజ్ 10 లక్షలు ఇస్తానని 15 నెలల క్రితం వాగ్దానం చేసి ఇచ్చి 15 పైసలు ఒకడికి ఇవ్వలేదు. ఈ 110 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోయారు. ఈతగాలను పట్టించుకోలేదు, గాలికి వదిలేశాడు. మా సమస్యలు పరిష్కరించాలి. ఎక్సైజ్ 10 లక్షలు ఇవ్వాలి, పింఛను 5,000 ఇవ్వాలి, మా వృత్తికి రక్షణ కల్పించాలి, వృత్తిని ఆధునికరించాలి, అభివృద్ధి చేయాలి. తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. తెలంగాణలోగా ఆంధ్రలో కూడా నీళ్ళ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ రకంగా పరిష్కరిస్తామని ఆమె వాళ్ళకే ఇచ్చిన వారికి పోసేనంటే ఆనాడు కళ్ళుతోనే ఒళ్ళు దుడిసేది వైరామ. కన్నె బొత్తల నీర పోస్తే పిల్లలకు కడుపంత సాపుగయ్యేదే వైరామ. కోతు పరుపు పండు కర్రల ఆనాడు కళ్ళు దాగి బాగా ఒళ్ళునే వెంచేది. కోతు పరుపు పండు కర్రల ఆనాడు కళ్ళు దాగి బాగా ఒళ్ళునే వెంచేది. పురుగు మందు పెప్సి కోలతో నా కళ్ళు పోటీ పడక నేడు పాటెన్నో పడుతుంది. కళ్ళు పొంగు నేడు కుంగిపోతున్నది, మోపు ముస్తాదేమో వాసానికున్నది. కళ్ళు పొంగు నేడు కుంగిపోతున్నది, మోపు ముస్తాదేమో వాసానికున్నది.